అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 39 ముగింపు విందాం. అంత ఈజీనా కావలసినప్పుడు ప్రేమను వదిలేయడం? నీకన్నీ కుదిరితే ప్రేమిస్తావు, లేకపోతే అవతలికి విసిరేస్తావా? కోపంతో కృష్ణ ముఖం అంతా ఎర్రబడింది. ఇప్పుడు అర్థమైంది, ఇది ప్రేమ కాదు, నాటకం. నీలో వదిలేయడం నాకు రాదు. ఇప్పుడే అంకుల్ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తానంటూ వేగంగా కిందకు వెళ్ళాడు కృష్ణ. అను అతని గది దాటకుండానే ఆపి, ఏం చెప్తావు డాడీకి అంది కంగారుగా. నీలా అవకాశం చూసుకుని ప్రేమించే వాళ్లకన్నా ఆ మైనానే బెటర్, అదే చెప్తాను అన్నాడు కృష్ణ. అతడు అలా అంటాడని అను ఊహించలేదు. ప్రేమించానన్నా అని రివర్స్లో ప్రశ్నించింది అను. నువ్వు కూడా చెప్పావన్నమాట, కానీ ఇప్పుడేమంటున్నావు? అంకుల్ బాధపడకూడదని. మరి నన్ను ప్రశ్నించే అధికారం నీకెక్కడిది? ఆ క్షణమే కోల్పోయావు, ఇంకా తప్పుకోను అంటూ అనుని దారి నుంచి తప్పించి కిందకి వెళ్ళాడు కృష్ణ. వెళ్ళేసరికి ముందున్న జనాలు లేరు. నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటూ నడుస్తున్నాడు. వారికి బదులుగా అక్కడ శివ భాను కూర్చునున్నారు. కృష్ణ చెప్పింది విని అను కంగారు మొదలైంది. నిజంగానే ఇలా చెప్తాడే డాడీకి? కానీ నేను కోరుకుంది కూడా ఇదే కదా. కానీ కృష్ణను వదులుకోవడం అని ఆ ఆలోచన నిమిషం కూడా భరించలేక తన వెనకే కిందకి వెళ్ళిందాను. శ్రీధర్ గారి పక్కన కూర్చుంటున్న కృష్ణనే చూస్తూ వాళ్ళ నాన్నమ్మ పక్కన నిల్చుంది. ఏరా సంబంధం వచ్చిందంట అన్నాడు కావాలని నవ్వుతూ శివ. ఆ విషయం మాట్లాడదామనే అన్నాడు అనువును చూసి కృష్ణ. అను స్థితి ఏంటో తనకే అర్థం కాక అయోమయంగా ఉంది తనకి. కృష్ణను వదలడం తన వల్ల కాని పని. అలాగని బయటపడాలంటే ఏదో భయంగా ఉంది అనుకి. అడిగితే సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయావేంట్రా? వాళ్ళు చూసి చూసి మళ్ళీ వస్తామని వెళ్ళారు. ఇంతకీ నీ అభిప్రాయం చెప్పు అన్నారు శ్రీధర్. నా అభిప్రాయం అంటే అని కృష్ణ చెప్తుండగా, నేను కృష్ణ ప్రేమించుకుంటున్నాను డాడీ, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అంది. ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాను. ఒక్కసారిగా అను చెప్పింది విని అందరూ అలా చూస్తుండిపోయారు. కృష్ణ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ పైకి తాను కూడా వాళ్ళలాగే ఎక్స్ప్రెషన్ పెట్టాడు. తనలో పెరిగిన అలజడి తగ్గించే ప్రయత్నంగా భారంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు తెరిచి అందరినీ చూసిందాను. వారు విన్నది నిజమా కాదా అనుకుంటూ తన వైపే చూస్తున్న అందరినీ చూస్తూ మళ్ళీ కంగారు మొదలైతే ఒకవైపు కృష్ణ ఏం చేస్తున్నాడని చూడగా తన వైపు వస్తూ కనిపించాడు అనుకి. అను వైపు వచ్చి అను భుజం చుట్టూ చేతులేసి, మీరు అడిగిన దానికి నా సమాధానం అనుని ప్రేమించడం అంకుల్ అన్నాడు స్థిరంగా కృష్ణ. కృష్ణ తన పక్కనుండడం ధైర్యం కలిగిస్తున్నా వాళ్ళ నాన్న ఏమంటారో అని భయంగా అందరి వైపు చూస్తోంది తను. అసలు ఊహించిందిగా నందన గారు రమణమ్మ గారు ఆశ్చర్యపోతే శివాభానులకు ముందే తెలిసినా బయటపడకుండా ఉన్నారు. శ్రీధర్ గారు ఏ భావం చూపించకుండా వారిద్దరినే చూస్తున్నారు. ఆ చూపుకు అను మీద చెయ్యి తీసి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆయన చేతులు తన చేతిలోకి తీసుకున్నాడు కృష్ణ. నా గురించి చెప్పుకోవడానికి మీకు తెలియందేం లేదంకుల్. చిన్నప్పటి స్నేహం మాది, దూరం అయ్యాక తెలియకుండా ప్రేమగా మారింది. మా అమ్మే ఉంటే అనుని చూస్తే ఇట్టే తన కోడలు చేసుకుంటాను మిమ్మల్ని అడిగేది. తనకి బదులు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అత్తని, అను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అంకుల్ అని. కృష్ణ కళ్ళలో నిజాయితీ కనిపిస్తూ ఉంటే తన వైపే చూస్తున్నారు శ్రీధర్ గారు. నిన్ను కాదనుకునేవారు ఉంటారా? డాడీ తప్పకుండా ఒప్పుకుంటారు కదా అంటూ ఆయన వైపు చూశాడు శివ. లేదు శివ, ఇందులో ఎవరు బలవంతం చేయొద్దు. అత్తకి మీకు ఇష్టమైతేనేమో పెళ్లి జరుగుతుంది కాన్ఫిడెంట్గా చెప్పాడు కృష్ణ. శ్రీధర్ గారు నందన్ గారి వైపు తన అభిప్రాయం కోసం చూస్తుండగానే ఆయన ఆలోచిస్తుండడం చూసి అర్థమైంది, వెనకెవరూ లేని నాలాంటి వాడికి అనుని ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నారా అని అడిగాడు బాధగా కృష్ణ. ఆ మాటకి అను అడుగు ముందుకేసి కృష్ణను చేరుకునే లోపే నందన్ గారు కృష్ణను పైకి లేపి, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు కదండి అంది కృష్ణ తలమెత్తడుతూ. ఆవిడ కౌనం తలూపి ఇటు రాను అంటూ మెల్లిగా పిలిచారు శ్రీధర్. తండ్రి అలా పిలుస్తూ ఉంటే తనలో అలజడి మరింత పెరిగి ఒక్క అడుగు వేసుకుంటూ శ్రీధర్ గారిని చేరిందాను. శ్రీధర్ గారు అను భుజం చుట్టూ చెయ్యేస్తూ, కృష్ణ అంటే ఇష్టమా, పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఇప్పుడు తన సమాధానానికి పక్కనున్న తండ్రి, ఎదురుగా ఉన్న తల్లి ఎలా స్పందిస్తారో ఆలోచిస్తూ
తన్నే చూస్తున్న కృష్ణ కళ్ళల్లోకి చూసి అవును అని చిన్నగా తలూపింది అను. నాకిష్టమే అని నవ్వుతూ ఏమంటావు నందన అంటూ ఆవిడ వైపు చూశారు శ్రీధర్. మీరు సరే అంటే నేనేమంటాను, మీతో పాటు నాకు కూడా ఇష్టమే అంటాను అన్నారు నవ్వుతూ నందన. వారు చెప్పింది విని నిజమో కాదో అన్న సందిగ్ధంలో ఉన్నారు అను, శివ, కృష్ణలు. మరీ ముఖ్యంగా అను. ప్రేమ విషయం చెప్పగానే తల్లిదండ్రులు తమ పెంపకాన్ని నిందిస్తూ ఎంత గొడవ జరుగుతుందన్న ఆలోచనలో ఉంది అను. ఇది వరకటి వారైతే అలాగే చేసేవారేమో, కానీ ఇప్పటి శ్రీధర్ దంపతులు పిల్లలుగా వారు చెప్పే ప్రతి మాటని గౌరవిస్తూ తప్పులు చూడడం మాని మంచిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. తనకి ఏది కావాలో తానే స్వయంగా అడుగుతున్న అనుని చూస్తూ స్వేచ్ఛ ఇవ్వడం అంటే ఏంటో అర్థమైంది. కోరింది దొరికితే వారి ముఖాల్లో వచ్చే ఆనందం శ్రీధర్ నందన్ గారికి తృప్తినిచ్చింది. శ్రీధర్ గారు అను, కృష్ణల దగ్గరికి తీసుకుని తన పూర్తి అంగీకారం తెలిపితే నందన గారు వారి నోటిని తీపి చేసి తెలిపారు. రమణమ్మ గారు ఇద్దరిని సంతోషంగా ఉండమని ఆశీర్వదించారు. అందరి ఆనందాన్ని శివ నవ్వుతూ ఫోటోల్లో బంధిస్తున్నాడు. అక్కడ జరిగేది ఒక వింతలా, ఇంకా నమ్మలేనట్టుగా ఉంటే తనలోని ఆరాటం బయటపడాలనుకుంటూ గాయత్రికి విషయం చెప్దామని పైకి వెళ్ళింది అను. ఒకేసారి పెళ్లిళ్ళు చేయడం ఆనవాయితీ లేకపోవడంతో శివ పెళ్లి తర్వాత తొందరలోనే వీళ్ల పెళ్లికి కూడా బాజాలు వాయించాలని చర్చలు జరుగుతుంటే అను వెళ్లడం చూసి తాను కూడా నెమ్మదిగా పైకి వెళ్ళాడు కృష్ణ. గదిలో అను తన ఎక్సైట్మెంట్, ఆనందం, సంతోషం, ఉత్సాహం ఇలా అన్ని భావాలు కలగలిపి గాయత్రికి విషయం మొత్తం తెలిపింది. నిజంగా అంకుల్ని ఈజీగా ఒప్పుకుంటానని అనుకోలేదు, చాలా హ్యాపీ అను అంది నవ్వుతూ గాయత్రి. నేను కూడా అస్సలు అనుకోలేదు డాడీ అమ్మ ఇంత అర్థం చేసుకుంటారని, కానీ నాతో ముందులా ఉంటారని కానీ అస్సలు ఊహించలేదు, తృప్తిగా చెప్పింది అను. దీనంతటికీ క్రెడిట్ గోస్ టు కృష్ణ. నిజంగా దాన్ని లైఫ్లోకి రావడం వల్లనే నీ ప్రేమైనా నీ పేరెంట్స్ ప్రేమనైనా నీకు దక్కింది అంటూ సిన్సియర్గా చెప్పింది గాయత్రి. అటు తిరిగి చుట్టూ మరిచి తన నేస్తంతో మాటలు పంచుకుంటున్న అనుని వెనక నుండి ప్రేమగా చుట్టేశాడు కృష్ణ. తన చుట్టుపడ్డ చేతులను చూస్తూ చేతిలో ఉన్న ఫోన్ ఆపేసి మాటల్లో కూడా చెప్పలేని వారి ఆనందాన్ని ఒకరి సమక్షంలో ఒకరు తెలుపుకుంటున్నారు. శ్రీధర్ గారు తన నిర్ణయం చెప్పాక పెదవి దాటి మాట కూడా రానంత వేగంగా గుండె కొట్టుకుంటూ తన చేతిలో ఉన్న అను ఇప్పటికీ తనకే సొంతం అన్న ఆలోచన కుదురుగా ఉండనివ్వకుంటే అను బుగ్గపై గట్టిగా ముద్దిచ్చాడు కృష్ణ. కృష్ణ చేసిన పనికి సిగ్గుపడుతూ అంతలోనే ఇందాక అదే చెంపపై కొట్టడం గుర్తొచ్చి వెనక్కి తిరిగింది. అను కృష్ణని వెనక్కి తోస్తూ ఇందాక నన్ను కొట్టావుగా అంది కోపంగా. అను మాటలకి తను కూడా కోపంగా చూస్తూ సంతోషించు, ఒక్కటే వేశాను, నాకొచ్చిన కోపానికి 4 పడేవి అంటూ తలమీద తడుతూ నన్ను అంటున్నావే, నువ్వు చేసింది గుర్తులేదా, అంకుల్ బాధపడకూడదు అన్నావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ కళ్ళెగరేశాడు కృష్ణ. కృష్ణ ప్రశ్నకి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అప్పుడు సమాధానం ఇవ్వలేక తను హత్తుకుందాను. ఆ నిమిషంలో ఏమన్నానో నాకే తెలియదు, కానీ మళ్ళీ ఇంట్లో గొడవలు, కోపాలు, ఏడుపులు ఇలా ఏదైనా అవుతుందేమో అని నా మనసుని నిన్ను కష్టపెట్టాను. కానీ నీకు వేరే వాళ్ళతో పెళ్ళంటే అది నేను స్వయంగా చెప్పినా నేను భరించలేను అంటూ తలెత్తి అతన్ని చూస్తూ అన్ని మాటలు అన్నానని నిజంగా మైనాన్ చేసుకోవడానికి రెడీ అయిపోయావా అని అడిగింది ముద్దుగా. ఆ మాట కృష్ణ నవ్వుతూ పిచ్చిదానా, నిన్ను వదిలేసి మైనాని మేకుల్ని ఎందుకు చేసుకుంటాను నేను, నువ్వు అలా అంకుల్కి చెప్పాలనే అలా అన్నాను అంటూ తన నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు కృష్ణ. ప్రతి విషయంలోని అనువును చదివినవాడు. తనన్ని మాటలు అంటుంటేనే ఆంతర్యం తన భయాన్ని కనిపెట్టేశాడు. కానీ ఇప్పుడు తానెళ్ళి చెప్పడం కన్నా తన తల్లిదండ్రుల పట్ల తనకున్న అనుమానాలు స్వయంగా నివృత్తి చేసుకుంటేనే వారి మధ్య బంధం మరింత బలమవుతుందని భావించి అనువులో చలనం వచ్చేట్టుగా మాట్లాడాడు. ఇక్కడ రహస్యంగా అభినందించవలసింది వేరొకరున్నారు, తనే మైనా. తనకి తెలియకుండా ఎప్పటికప్పుడు కృష్ణుల దగ్గర అవడానికి కారణమైంది. పాపం, మన లైఫ్లో ఎవరిని ఊరికే కలవమనే దానికి నిదర్శనం ఇది. తను ఎంత అర్థం చేసుకునేవాడు తనకి దొరికినందుకు మురిసిపోతూ మనసులో ఉండే చిన్న చిన్న అలజడులు కూడా దూరం అవ్వడంతో కృష్ణనే చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వింది అను. కృష్ణ తన నవ్వు చూస్తూ ఇందాక చేసిన దానికి జరిమానా కట్టేస్తే అన్నీ క్లియర్ అన్నాడు కన్ను కొడుతూ. కృష్ణ చెప్పేది అర్థమవుతున్నా
నో అనుకుంటూ వెనక్కి అడిగేసింది అను. కృష్ణ లాగి ముందుకొస్తుంటే లోపలికి రావచ్చా బావా అంటూ శివ గుమ్మం దగ్గర నుంచి అరుస్తున్నాడు. వచ్చేసాడు అనుకొని తిట్టుకుంటూ తగలడు అనబోయి రా అన్నాడు బలవంతంగా నవ్వుతూ. రావడమే కృష్ణవేణి తన చేతితో చుట్టేసి కొడుతుంటే ఇద్దరూ మంచం మీద పడి పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరిని మిగిలిన ఇద్దరు నవ్వుతూ చూస్తున్నారు. ఒక పావుగంట మినీ యుద్ధం తర్వాత ఇద్దరూ అలసిపోయి వెల్లకిలా పడుకుని ఆయాసపడుతూ ఒకరినొకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు. ఏరా ఎప్పుడు పక్కనే ఏడ్చేవాణ్ణి, నాకెందుకు చెప్పలేదురా అన్నాడు శివ. మీ చెల్లిచ్చే ట్విస్టులకు నా బుర్ర వేడికిపోతుంటే ఏం చెప్పమంటావురా అన్నాడు అనుని చూసి నవ్వుతూ కృష్ణ. అను కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఇంకా నవ్వుతున్నాడు. మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నారా? నాకు ఎప్పుడో తెలుసు, భాను కనిపెట్టేసింది మిమ్మల్ని అన్నాడు గర్వంగా శివ. అన్నయ్యకి ఎప్పుడో తెలుసా అని అను ఆశ్చర్యపోతుంటే కృష్ణ శివ భుజం మీద చెయ్యేసి నవ్వాడు. నేను అదే అనుకున్నానురా, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడవని. భాను చెప్పింది, లేకపోతే ఇప్పటికీ వెలిగేది కాదు అన్నాడు విచారంగా కృష్ణ. నిజమే అన్నయ్య అంది భాను నవ్వుతూ. అంతలా మా అన్నయ్యనేం అనక్కర్లేదు ఇద్దరు అంది గడుసుగా అను. అయితే నువ్వే చెప్పాల్సింది మీ అన్నకి అన్నాడు కృష్ణ. ఎవరు చెప్తే ఏంటి, లాస్ట్కి ఆల్ హ్యాపీ నలుగురు నవ్వుకున్నారు. ఇంతలో నందన గారు వాళ్ళని తీసుకుని రమ్మంటే నువ్వు కూడా ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్తున్నావా అంటూ లోపలికి వచ్చారు. అమ్మ మర్చిపోయాను అని కంగారు పడుతూ అందరినీ లేపి కిందకి తీసుకుని వెళ్ళాడు శివ. అందరూ కూర్చొని భాను శివల శుభలేఖ సెలెక్ట్ చేశారు. పెళ్లికి ఇంకో 2 వారాలు ఉండడంతో హడావిడి పడుతూ అన్ని పనులు హుషారుగా చేస్తున్నారు కుటుంబం అంతా. అందరూ కోరుకున్నట్టే నవ్వులు మాత్రమే విరుస్తూ అపార్థాలకి అపోహలకి ఇసుమంత కూడా తావివ్వకుండా చూసుకుంటున్నారు. ఒక్కడి కాబోతున్న జంటను పెళ్లి కుదిరిన జంట అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ శివాభానుల పెళ్లికి వైభవం తెప్పించారు. ఆ వెంటనే క్షణం తీరిక లేక అను కృష్ణ పెళ్లికి ముహూర్తం పెట్టడం, వాటి పనులు అలా ఒకదాని వెంట మరొకటి జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి వెనుక పెళ్లి ఆ ఇంట్లో ఎప్పుడు కోలాహలం నిండేలా చూసుకుంటోంది. అను తన మిత్రులకు, ముఖ్యంగా బెంగళూరులో ఉన్న కొలీగ్స్ అందరినీ పిలిచింది. అందులో అరుణ్ కుటుంబాన్ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. తమ బంధాన్ని, అరుణ్ తల్లి తను చూసుకునే విధానాన్ని గొప్పగా శ్రీధర్ గారి చెప్పింది. ఒకప్పుడు తాను సందడి చేసి ఇప్పుడు సిగ్గుపడుతుండడంతో అందరూ నవ్వుతున్నారు. వీళ్ళ మెలికల ప్రేమ కథ తెలియని వారు ఎంత ఈజీగా పట్టేశాడో అనుకుంటున్నారు. అను పెళ్ళి తన మనసుకి ఎంతో ఇష్టమైన కృష్ణతో జరుగుతుంటే శ్రీధర్ గారి ఆనందాన్ని పగ్గాలు లేవు. తన బంధువులకి స్నేహితులకు చూపించి మురిసిపోతున్నారు ఆయన. పెళ్లి జరిగే రోజు తన కన్న కలలన్నీ నిజమవ్వడానికి వారధిగా ఉన్న ఈ పెళ్లి జరుగుతున్నందుకు ఆనందమంతా కళ్ళల్లో చూపిస్తూ వాళ్ళ నాన్న చేతుల మీదుగా కృష్ణ చేతులు అందుకుందాను. తనకెంతో భరోసా ఇచ్చే చేతులు, తను ఓదార్చే చేతులు, తన కష్టం నుంచి కాపాడే చేతులు, తప్పు చేస్తే తను దండించే చేతులు నిత్యం ఇలాగే జీవితం ప్రతి అడుగులో ఉంటానంటూ ప్రమాణం చేస్తున్నాయి. అదే పుట్టిల్లు, అదే మెట్టినిల్లు. అప్పగింతలప్పుడు ఏడ్చేసి మిస్ అయిందని ఫీల్ అవుతున్నాడు జోసెఫ్. వీళ్ళందరికీ దూరంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న శాన్వి కిషోర్లను చూసి మరో కొత్త జంట అనుకుని నవ్వుకున్నారంతా. తన మనసే తనకి చేరువయ్యాక ఏ భయాలు లేకుండా స్వేచ్ఛా ప్రపంచంలోకి కృష్ణతో కలిసి అడుగులేసింది మిసెస్ అనన్య కృష్ణ చైతన్య. ఉదయాన్నే చీరలో తలస్నానం చేశానన్నదాని గుర్తుగా ఉన్న టవల్, చేతిలో కాఫీ కప్, తను కోరుకునే పిలుపు చైతు అని తీయగా అనుగొంతు వినిపిస్తుంటే కళ్ళు తెరిచి అలాగే నవ్వుతున్నాడు చైతు. ఇందాక నుంచి పిలుస్తుంటే లేవేంటి చైతు అందాను. అచ్చమైన అమ్మాయిలా కనిపిస్తుంటే చైతు కన్ను కొట్టి తన దగ్గరికి లాక్కొని, ఆ రోజు బెంగళూరులో కాఫీ ఇమ్మంటే గోల చేశావు, చూడు ఇవాళ నువ్వే తెచ్చిస్తున్నావు అన్నాడు నవ్వుతూ చైతు. బుద్ధి తక్కువే ఆ రోజు ఓవర్ చేశాను, అతి గుర్తు పెట్టుకుని ఇలా రివెంజ్ తీర్చుకుంటామని తెలియక అంటూ తల కొట్టుకుందాను. కొట్టుకుంటున్న ఆమె చేతిని ఆపి ప్రేమగా తన నుదుటిని ముద్దిచ్చి కాఫీ తీసుకుని బయటకు నడిచాడు చైతు. తన వెంటే నవ్వుకుంటూ అను. రోజు ఇలా ఆనందంగా మొదలై తమ కుటుంబం సాక్షిగా తృప్తిగా సాగుతున్నాయి వాళ్ళకి రోజులు. వీళ్ళ జీవితం ఇప్పుడే మొదలైంది. జీవితాంతం ఇలా సంతోషంగా ఉంటారని కాదు, కానీ ఏ సమస్య రాకుండా
ఒకవేళ వచ్చినా దాన్ని ఎదుర్కొనే ప్రేమ ధైర్యాన్ని సంపాదించుకున్నారు వీళ్ళు. ఈ కథతో చెప్పాలనుకున్నది తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు తమ అభిప్రాయాలను గౌరవించుకుంటూ ప్రేమను పెంచుకుంటూ ఉండాలి. ఒక రకమైన స్నేహ వాతావరణం ఉంటే ఏ ఇల్లైనా ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా నేను పెద్ద, నా మాట తప్పకుండా వినితీరాలనే పంతం ఉన్న చోట మనుషుల మధ్య దూరం పెరుగుతుంది, మనశ్శాంతి లోపిస్తుంది. వారి మధ్య ఉండే కొద్దిపాటి దూరమైనా కూడా ఎన్నో అనర్థాలకు దారితీయొచ్చు కాదంటారా? సరే, ఈ కథ ఇక్కడితో అయిపోయింది. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.